క్షణార్థులు పబ్లిక్ ఇవాళ ముచ్చట్లు ఏమేమి చూద్దాం అనల్లా ఇంకా ఆలస్యం ఎందుకు నడుండ్రు రూపారి. ఇవాళ సబితక పెద్ద కౌంటర్ ఇచ్చిందోళ్ళ అధికార పార్టీకి. నువ్వు డెవలప్మెంట్ చేయాలనుకుంటే చెయ్యి, అంతేగాని పేదల కడుపు కొడితే మటుకు ఊకునేదే లేదని గట్టి వార్నింగ్ ఇచ్చింది. చూడుండ్రి అక్క వార్నింగ్ ఎట్లున్నదో. ఏదైతే రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్తున్నాడు కదా, నేను డెవలప్మెంట్ చేద్దామంటే మా అక్క ఎవరినో నేసుకొని వచ్చి అడ్డుకుంటున్నది అంటున్నాడు. నువ్వు డెవలప్మెంట్ చెయ్యి, సహకరిస్తా, కానీ పేదోళ్ళని కొడతంటే మాత్రం సహించను. అది కూడా చెప్తున్నాను. పేదోళ్ళని కొడతాను, పేదోళ్ళని కొట్టి నేను గుంజుకుంటాను, నువ్వు అడ్డుపడొద్దంటే కుదరదు. బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన ఉంటుంది. ఎక్కడ నువ్వు అన్యాయం చేసినా అక్కడ ఖచ్చితంగా దానికి అడ్డగా ఉంటాం. ఇవాళ రేపు ప్రేమ పెళ్లిలు మస్తు కామన్ అయిపోయినాయి. వల్ల ప్రేమించిండ్రంటే ఇక తీసుకుపోయి పెళ్లి చేస్తుండ్రు, ఇజ్జత్ పోవద్దని చెప్పేసి. ఇక వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు మంచిగా బతుకుంటారులే అన్నట్టు, ఏడైతే ఏముంది ఎట్లయితే ఏముంది వాళ్ళు సంతోషంగా ఉంటే చాలన్నసి పెళ్లి చేస్తున్నారు. కానీ గీడ చూడుండ్రోళ్ళ ఒక ఊరోళ్ళు ఏం చూసిండ్రో. రోడ్ మీద పోతున్నప్పుడు సిగ్నల్ కాడ అడుకునేటోళ్ళు కానుస్తారు కదా నొల్ల. ఇక చేత కానోళ్ళు అంటేనో లేదనంటే వాళ్ళ కాలు చేతులు పనిచేయనోళ్ళు అడుక్కుంటే ఒక లెక్క ఉంటుంది. కానీ అంత మంచిగానే ఉండి కాలు లోపలికి కట్టేసుకొని కాలు ఇరిగినట్టు, చెయ్యి లోపలికి కట్టేసుకొని చెయ్యి ఇరిగినట్టు చేసుకుంటా అడుక్కుంటుంటారు చూడల్లా. గాలని చూస్తే మీకేమనిపిస్తుంది వల్ల? అబ్బా కమలాసన్ నువ్వు మస్తు యాక్టింగ్ చేస్తున్నావురా అని అనిపిస్తుంది కదా. సరే మనుషులంటే గట్ల చేస్తుండ్రు అంటే ఓ లెక్కున్నది. కానీ గీడొక మూగ జీవుల్లా దాన్ని కడుపు నింపుకోనికే ఆకలని చెప్పనికే ఎట్లా నాటకాలు చేస్తున్నదో చూడండి. ఎవరైనా ప్రేమించిందంటే ఏం చేస్తారు వల్ల? మనకు నచ్చిన అమ్మాయి దగ్గరకో అబ్బాయి దగ్గరకో వాళ్ళకి ఒక పువ్వో రింగో ఏదో ఒకటి తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తారు. జనరల్గా అయితే గట్లనే చూస్తుంటాం కదా. కానీ గీడొక ఆర్మీ ఆఫీసరు వాళ్ళ లవర్కి ఎట్లా ప్రపోజ్ చేసిండ్రో చూస్తే అబ్బా ఇంత మంచి కూడా ప్రపోజ్ చేయొచ్చా అనిపిస్తుంది. చూడండి మీరు కూడా. మస్తు మంది కెమెరామ్యాన్లు ఎడగానొస్తారు అలా. సెలబ్రిటీలు వచ్చినప్పుడు, పొలిటీషియన్స్ వచ్చినప్పుడు, ఇక లేదనంటే పెళ్లిలప్పుడు, ఇక మస్తుగా పేరువైన వాళ్ళు ఉన్నప్పుడు గాలతానికి పోయినప్పుడు అయితే మటుకి మస్తు మంది కెమెరామ్యాన్లు కానొస్తారు. ఇక గాలని చూస్తే అబ్బా సెలబ్రిటీ ఎవరు ఉన్నట్టున్నారా, అందుకే ఇంతమంది కెమెరామ్యాన్లు ఉన్నారు అని అని అనిపిస్తుంది. కానీ గీడ జంగల్లా ఏ సెలబ్రిటీ కానొస్తున్నదో ఏమో మరి వీళ్ళకి ఇంతమంది కెమెరామ్యాన్లు ఉన్నారు. ఎవరా అబ్బా సెలబ్రిటీ? చూడండి మీరు కూడా.